ఇప్పుడొస్తే మాత్రం పెళ్ళింట్లో పెళ్లి కూతురెవరో ఆ మాత్రం తెలీదా? పెళ్లి కూతురంటే ఇదిగో ఇలా అలంకరించుకుని ఉంటుంది. కోపడద్దు శ్రవంతి. ఎంత అలంకరించుకున్నా కొంతమందిలో కళ ఉండదు. ఏమీ అలంకరించుకోకపోయినా కొంతమందిలో ఆ కళ ఉంటుంది. ఆవిడకి అనిపించింది అదే చెప్పింది, అందులో తప్పే ఉంది. ఏమండి, మీ పేమెంట్ ఫుల్ తీసుకున్నారా? సగం ఇచ్చారు, మిగతా సగం పెళ్ళయ్యాక ఇస్తామన్నారు. ఎందుకు సార్? ఏది జరుగుతుందో ఏది జరగదో మన చేతుల్లో లేదు కదా. ఎందుకైనా మంచిది ముందే పేమెంట్ తీసేసుకోండి, ఓకేనా? ఏయ్, నవ్వుతున్నావేంటి? అయినా నిన్ను పెళ్లి కూతురు అంటుంటే నువ్వైనా చెప్పాలి కదా. ఆవిడ తప్పేం లేదండి, నేనే మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా? నన్నెక్కడ చూసుంటుంది? కొంపదీసి ఈవిడికి నా గురించి ఏమైనా తెలిసే అవకాశం ఉందా? ఎందుకు వచ్చిన గొడవ? ఈవిడ దృష్టిలో ఎంత తక్కువ పడితే అంత మంచిది. చెప్పండి చెప్పండి, కలిసామా? మనమా? మనమెక్కడ కలవలేదే. మీరెవరినో చూసుంటారు. ఏంటి మేడం మీకంత తొందర? బయట ఫ్లెక్సీలో అంత పెద్ద ఫోటో చూశారు కదా, పెళ్లి కూతుర్ని గుర్తుపట్టలేకపోయారా? చూసా, కానీ నాకు పెళ్లి కొడుకు ఈవిడ కాస్త క్లోజ్ గా కనిపించారు. అక్కడ చూసింది మర్చిపోయాను. ఇక్కడ కనిపించిందే నిజమనుకొని వీళ్లే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని ఫిక్స్ అయిపోయాను. సారీ మేడం. తప్పే ఉంది, మేమొకరి కోసం ఒకరం పుట్టాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు కదా, మీరు చెప్పింది నిజమే. నేనేదో పొరపాటున అన్నానే అనుకో. ఈవిడికి కూడా అదే అంటుందేంటి? పెళ్లి కొడుకేమో పెళ్లి జరుగుతుందో లేదో పేమెంట్ ముందే తీసుకోండి అంటున్నాడు. ఈవిడేమో పెళ్లి కూతురి కన్నా ఎక్కువ సిగ్గుపడిపోతుంది. ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి తెలుసుకోవాలి, లేకపోతే నా తల పగిలిపోయేలా ఉంది. మేడం, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ పెళ్లి కూడా జరగదు. ఈ పెళ్లి జరగాలి, మాకు పేమెంట్ రావాలి. మాకు జీతాలు కావాలి. మా కోసం మేడం, అసలేం పట్టించుకోవద్దు. జరిగింది మీరు విన్నది మొత్తం మర్చిపోవాలి. ప్లీజ్ మేడం, ప్లీజ్ మా కోసం మేడం. అయ్యో, సరే 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 సరే, మీకు జీతాలు కావాలి. సరే, జీతాల కోసమైనా నేను ఈ పెళ్లి జరిపిస్తాను. జరిపిస్తాను, పదండి. దశరథ రామయ్య కొడుక్కి మళ్ళీ పెళ్ళేంటి? అయితే మీకు జరిగిందేం తెలియదన్నమాట. రండి చెప్తాను. మేడం, పెళ్లికి సంబంధించినవి మీరు ఫైనల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, పదండి మేడం. ఇక్కడ ఏమవుతుంది తల్లిక? టెన్షన్తో పిచ్చకపోతుంది. మధ్యలో మీ గొడవేంటి? నేను ఫైనల్ చేసేది ఏం లేదు, మీకు నచ్చింది చేయండి. మేడం మేడం, అయ్యో, నాకు ఈ పెళ్లి డౌటేనే, మన శాలరీ కూడా డౌటే. పద. దేవాంశు బాబుకి అసలు పెళ్ళంటేనే ఇష్టం ఉండేది కాదట. ఎన్ని సంబంధాలు చూసినా వద్దనేవారు. అప్పుడు వైదేహి కనిపిస్తే చూడగానే ప్రేమించేశారంట. ఆ పెళ్లి కూడా చిత్ర విచిత్రంగా జరిగిందనుకో. ఎన్నో చిక్కుల తర్వాత చివరికి వైదేహి ఇంటి కోడలుగా వచ్చింది. అంతా బాగానే ఉందనుకునేసరికి
అప్పుడు ఆ, అప్పుడు అప్పుడు ఏమైంది? చెప్పండి, ఏమైంది? చెప్పండి, ఏమైందో? అంతలా ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాడు? ఆ అమ్మాయి ఏమైంది? చూడండి, నాకేదైనా సగం విషయం తెలిసి మిగతా సగం తెలియకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. టెన్షన్ అసలే తట్టుకోలేను. ప్లీజ్ 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 నా కోసం చెప్పండి, చెప్పండి. మరెవరికి చెప్పకూడదు. ఆ, ఆ, అస్సలు చెప్పను. మేమే తొట్టు. ఆ అమ్మాయి కోడలు కావడం కౌసల్యాదేవికి ఇష్టం లేదు. కౌసల్యాదేవి ఎవరు? దేవాంశ్ బాబు వాళ్ళ అమ్మగారు, వైదేహి వాళ్ళ అత్తగారు. కోడళ్ళు అత్తకు నచ్చరు, అది కామనే. కానీ కారణం ఏంటి? ఆ అమ్మాయి పాపం అనాథ. అనాథకు పుట్టే పిల్లలు వారసులవ్వటం ఆవిడికి ఇష్టం లేదు. అవునా? ఇదేం అన్యాయం? ఇదిగో అమ్మాయి, మెల్లగా. ఈ విషయం ఎవరికీ తెలీదు. నాకేదో ఇంట్లో పనుల ద్వారా తెలిస్తే నీ ఆత్రం చూడలేక చెప్తున్నా. బయటికి తెలిస్తే గొడవలవుతాయి. ఎవరికి చెప్పొద్దు. అస్సలు చెప్పనండి. అనాథ కాబట్టి, ఆవిడకు పుట్టే పిల్లలు వద్దు కాబట్టి మళ్ళీ ఇంకొక పెళ్లి చేస్తుందా? అసలు వైదేహి ఎక్కడా? అది మాత్రం ఎవరికీ తెలీదమ్మా. మేనకోడలతో కొడుకు పెళ్లి చేయాలనుకున్నాక వైదేహి కనిపించకుండా పోయింది. ఆవిడే వెళ్ళిపోయిందంటున్నారు, వీళ్లే ఏదో చేశారంటున్నారు. ఆ నిజం ఆ దేవుడికే తెలియాలి. ఇంత అన్యాయం జరిగితే దేవుడి మీద వదిలేస్తారా? అందరూ ఏం చేస్తాం? అమ్మాయి, మెల్లగా. వింటారెవరైనా? వింటే విననివ్వండి. జరిగింది అందరికీ తెలియాలి. వామ్మో, ఈ పిల్ల నా కుంప ముంచేలా ఉందే. వెళ్దాం పదవే. అయ్యో, మనకెందుకు వచ్చింది గొడవ గాని? ఏమైందండి? ఏమైందా? ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు. అవును, నువ్వు ఇంట్లో పనుడివి కదా? అవును. అయితే నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. వైదేహి ఏమైంది? తనే వెళ్ళిపోయిందా? పంపించేశారా? లేకపోతే ఇంకేమైనా చేశారా? మేడం, ఏంటి ఇక్కడ గొడవ? వద్దని చెప్పాం కదా, పదండి మేడం. ఏ వదులు. టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో నీ గొడవేంటి? నువ్వు చెప్పు. వైదేహి ఏమైంది? అయినా మీ అబ్బాయి గారు వైదేహిని అంతలా ప్రేమించారు కదా, వైదేహి ఏమైందో తెలుసుకోలేరా? వెంటనే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మీకేం తెలీదా? పోనీ ఎవరిని అడిగితే తెలుస్తుందో చెప్పు, వాళ్ళని అడుగుతాను. చెప్పు. ఏంటి అడిగేది? ఈ విషయం నన్ను అడిగారు కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడైనా మాట్లాడుతూ మా అమ్మగారి కంటపడితే మిమ్మల్ని బయటికి నెట్టేస్తారు. వచ్చిన పని చూసుకొని పోండి. ఏయ్ ఏయ్, మేడం మేడం, ఎందుకు వచ్చిన గొడవ? పదండి మేడం. ఎహె, అది కాదు. మేడం మీకు దండం పెడతాను. రండి మేడం, రండి మేడం, అయ్యో, ప్లీజ్. అయ్యా అయ్యా, నా కూతురికి అన్యాయం జరిగిపోతుంది. నా అల్లుడికి వేరే పెళ్లి చేస్తున్నారు. మీరే ఎలాగైనా కాపాడాలయ్యా, కాపాడాలి. కంగారు పడకండి సార్, ముందు కూర్చోండి. విషయం చెప్పండి. నా కూతురికి దశరథరామయ్య చిన్న కొడుకుతో పెళ్లి చేశాం సార్. కానీ ఇప్పుడు వాళ్ళ మేనకోడలు వచ్చింది. ఆమెతో మా అల్లుడికి పెళ్లి చేస్తున్నారు సార్. ఏంటి, దశరథరామయ్య గారి మీద కంప్లైంటా? ఇంతకు ముందే ఇదే కంప్లైంట్ ఇచ్చారు కదండి. కానీ ఈ పెళ్లి మీ అమ్మాయి ఇష్ట ప్రకారమే జరుగుతుంది, తన భర్తని అత్తామామల్ని ఏమి చేయొద్దని అప్పుడే లెటర్ కూడా రాసిచ్చింది కదా. మళ్ళీ కంప్లైంట్ ఏంటి? అది నా కూతురు అతి మంచితనం సార్. దాన్ని అలుసుగా తీసుకొని అన్యాయం చేస్తున్నారు. ఈరోజు పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి ఆపి న్యాయం చేయండి సార్. మీ అమ్మాయికే అభ్యంతరం లేదని చెప్పాక ఏ యాక్షన్ తీసుకోలేమండి. కావాలంటే మీ అమ్మాయిని తీసుకొచ్చి ఆవిడ చేత కంప్లైంట్ ఇప్పించండి, అప్పుడు యాక్షన్ తీసుకుంటాం. నా కూతురే ఉంటే ఈ బాధలన్నీ ఎందుకండి? 6 నెలలైంది కనిపించక. ఇదిగో మీ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చాను.
మీ అమ్మాయి అంటే వైదేహి కదా సార్? ఆ, వైదేహినే. కంప్లైంట్ ఇచ్చి ఇన్నాళ్ళైనా ఇంతవరకు నా కూతురు ఆచూకి తెలుసుకోలేకపోయారు. కనీసం అన్యాయం జరగకుండా ఆపమంటే అది మీ వల్ల కాదంటున్నారు. ఇక పోలీసులు ఉన్నది ఎందుకండి? ఆ? ఏం మాట్లాడుతున్నారండి? ఎప్పుడో మీ అమ్మాయి ఆచూకి తెలిసిపోయింది, కేసు కూడా క్లోజ్ చేశాము. ఇంకా మీ ఇంటికి రాకపోవడం ఏంటి? అలాగే మేడం. ఏర్పాట్లన్నీ అయిపోయాయి కదా? అంతా క్లియర్గా ఇంకొకసారి చెక్ చేశారు కదా? షూర్ కదా? అంజీ, ఎక్కడున్నారు ఆయన? ఇటువైపు ఏమైనా వచ్చారా? పెళ్లి జరుగుతుందా లేదా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయన పెళ్లి మండపం దగ్గరికి ఎందుకు వస్తారు మేడం? లోపలే ఉంటారు. లోపల లేరంజీ. అసలే పాయిజన్ బాటిల్ జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. ఏమవుతుందోనని భయంగా ఉంది. మీరిద్దరు వెళ్ళండి. ఓకే మేడం. అబ్బాయి గారు మరీ అంత పిరికోడు కాదు అమ్మాయి గారు. ఇక్కడే ఎక్కడో ఉంటారు. మీరు అటు ఇంట్లో వెతకండి, నేను ఇటు వంట దగ్గర చూస్తాను. అలాగే. అంజీ అంజీ అంజీ, ఒక నిమిషం ఆగు. ఏమంటుంది ఆవిడ? పెళ్లి కొడుకు పాయిజన్ బాటిల్ పెట్టుకుని తిరుగుతున్నాడా? ఎందుకు? అబ్బే అదేం లేదండి. అంజీ గారు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఏదైనా నాకు సగం తెలిసి మిగతా సగం తెలియకపోతే టెన్షన్తో తల పగిలిపోతుంది. అమ్మో ప్లీజ్ అండి, చెప్పండి. ఇందాకేమో ఈ పెళ్లి జరుగుతుందో లేదో ముందే పేమెంట్ తీసుకో అన్నారు. ఇప్పుడేమో పాయిజన్ సీసా జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు అని అంటున్నారు. ఏం జరుగుతుందో చెప్పండి, చెప్పండి అంజీ. మీరెవరండి బాబు? సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తున్నారు. మీ మంచి కోసమే చెప్తున్నా, వచ్చిన పని మాత్రమే చూసుకోండి. అంజీ, మీకు పెళ్లి కాలేదు కదా? నేను అడిగింది చెప్తే మీకు పెళ్లి చేస్తాను. అంజీ, ఏమన్నారు? మీకు పెళ్లి కాలేదు కదా? మంచి అమ్మాయిని చూసి నా ఖర్చులతో నేనే పెళ్లి జరిపిస్తాను. అంజీ, ఏమైంది అంజీ? నేనేమైనా తప్పుగా అన్నానా? తప్పుగా అనలేదు. మీరు దేవత అండి, దేవత. నెల నెలా నేను పంపే జీతం డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఇంతవరకు మా అమ్మ నాన్న నా పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇన్ని రోజులుగా నేను ఈ ఇంట్లో పనిచేస్తున్నాను కదా. మా అమ్మగారు అయ్యగారు కూడా ఎప్పుడూ నాకు పెళ్లి చేయాలని ఆలోచించలేదు. కానీ మీరు నా పెళ్లి గురించి ఆలోచించారంటే చాలండి. ఈ అభిమానం చాలు చాలు చాలు. అది అంజీ, నేను తెలుసుకున్నది చాలదంజీ. ఏం జరిగిందో చెప్పండి ప్లీజ్ 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 చెప్పండి అంజీ, ఏం జరిగింది చెప్పండి. మేడం, మీరు ఇంకా ఈ మ్యాటర్ వదలలేదా? పదండి మేడం. అంజీ, ఈ అమ్మాయిని చూడు, ఎంత బాగుంది. ఈ అమ్మాయి ఓకేనా? ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు. సర్లే, ఇదిగో ఈ అమ్మాయిని చూడు, ఈ అమ్మాయి ఓకేనా?
ముందు చెప్పండి, ఈ మండపంలోనే కావాలంటే నీ పెళ్లి జరిపిస్తాను. ఓ, నీకు వీళ్ళిద్దరూ నచ్చలేదా? నా దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారు. కావాలంటే వాళ్ళలో నీకు నచ్చిన వాళ్ళ నుంచి పెళ్లి చేస్తాను. అర్థమైంది మేడం. పెళ్ళి ఆగిపోయినా పర్వాలేదు. మీ పని మీరు కానివ్వండి మేడం. పేమెంట్ రాకపోయినా పర్లేదు. మా జీతాలు ఇవ్వకపోయినా పర్లేదు. మీ పని మీరు కానివ్వండి. పదవే పద. పొండే పొండి అయ్యో మేడం, అయ్యో పొండి. వెళ్ళిపోతున్నాను. మీకన్నా అందమైన అమ్మాయిని తీసుకొచ్చి అంజికి పెళ్లి చేస్తాను కదా. అంజి చెప్పు చెప్పు చెప్పు. అంజి నువ్వు చెప్పు. అంజి చెప్పు, ఏం జరిగిందో చెప్పంజీ. మీరు నా వీక్నెస్ మీద కొట్టారండి. సరే మొత్తం చెప్పేస్తానండి. చెప్పు చెప్పు. సార్ కూడా ఇవ్వు. వద్దు బాబు. తీసుకోండి సార్. వద్దు సార్. ఒక కారు దొంగతనం కేసులో పోయిన కారు గురించి వెతుకుతుంటే లోయలో పడ్డ కారు దొరికింది. లోయలో పడ్డప్పుడు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తే ఒక ఆమె కారులో నుంచి బయటపడి కొన ప్రాణంతో ఉంటే పక్కనే ఉన్న ఆశ్రమానికి తీసుకెళ్లి బ్రతికించారని చెప్పారు. తర్వాతి కొద్ది రోజులకి నయమే వెళ్ళిపోయిందని చెప్పారు. అప్పుడు మీ దగ్గరకో మీ అల్లుడి దగ్గరకో రావాలే. నిజంగా రాలేదండి. అసలు కారులో దొరికింది నా కూతురేనా? మీ అమ్మాయి పేరు వైదేహినే కదా? అవును. అయితే మీ అమ్మాయే. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు చెప్పిన వివరాలు, అక్కడ వాళ్ళు చెప్పిన వివరాలు సరిగ్గా సరిపోయాయి. అక్కడి నుంచి బయలుదేరాక మీ దగ్గరికి వచ్చేసిందేమో అనుకున్నాం. ఈ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? మీరు కూడా తర్వాత కేసు గురించి ఫాలోఅప్ చేయలేదు కదా. అమ్మాయి దొరికింది కాబట్టి ఫాలో చేయట్లేదని కేసు అప్పుడే క్లోజ్ చేశాం సార్. ఎంత పని చేశారండి! అప్పుడే చెప్పుంటే ఈ పాటికి నా కూతురు ఎక్కడుందో తెలుసుకునేవాడిని కదా. అయినా ఇన్నాళ్ళు రాలేదంటే యాక్సిడెంట్ జరిగింది కాబట్టి రాలేదనుకోవచ్చు. కానీ కోలుకున్నాక కూడా ఇంటికి రాలేదంటే ఏం జరిగిందో నాకు భయంగా ఉంది సార్. సార్ దయచేసి ఆ ఆశ్రమం ఎక్కడుందో వివరాలు చెప్తారా? యా, అది జరిగిందండి. అప్పుడు వెళ్ళిన వైదేహి అమ్మగారు ఎక్కడున్నారో ఏమయ్యారో ఎవరికీ తెలీదు. కానీ మా దేవాన్స్ బాబు చెప్పిన దాని ప్రకారం ఇక్కడే ఎక్కడో ఉంది. ఆయన చుట్టూ తిరుగుతోంది. ఏంటి ఇక్కడ? మరి మరి కనిపించడం లేదే? అదే కదా అసలు సమస్య. కనిపించట్లేదు కానీ ఇక్కడే ఉంది. దేవాన్స్ బాబు బాధపడినప్పుడల్లా తాను ఉన్నట్టు సంకేతాలు పంపిస్తుంది. పొరపాటున వైదేహి అమ్మగారి గురించి కానీ దేవాన్స్ బాబు గురించి కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ తుక్కు రేగొడుతుంది. ఎలా 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 ఎలా? మరి అది ఆత్మో దెయ్యమో అర్థం కాదు. ఇప్పుడు నాతో మాట్లాడడానికి వచ్చారు కదా జానకి అమ్మగారు, ఆవిడలో ప్రవేశించి అందరినీ కొడుతుంది. అసలు 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 ఆవిడెవరు? ఆవిడెవరు? ఆవిడది వేరే కథ. ఆవిడొక అనాథ. మా బామ్మగారిని కాపాడిందని ఇక్కడే ఉండమన్నారు. కానీ చాలా మంచి ఆవిడండోయ్. పాయిజన్ పాయిజన్ బాటిల్ ఏంటి? ఏమోనండి, జేబులో పెట్టుకున్నాడంట. ఎందుకని అడిగితే వైదేహి వస్తుంది అంటే రాకపోతే ఏం చేస్తారని అడుగుతున్నారు కదా, అందుకోసం అని చెప్పాడంట. ఆయన ఎక్కడ ఏ అఘాయితం చేసుకుంటారో అని అదిగో మా జానకమ్మాయి గారు ఆ పాయిజన్ బాటిల్ ఎలాగైనా తీసుకోవాలని వెతుకుతున్నారు. సరే సరే అంజీ, ఆయన పాయిజన్ బాటిల్ పట్టుకుంటే ఈవిడెంత కంగారు పడుతుంది? వాళ్ళకి ఈవిడికేంటి సంబంధం? అది చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ ఆ పాయిజన్ తాగేస్తారోనని ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదండి. పైగా
జానకి అమ్మాయి గారికి వైదేహి అమ్మగారు అంటే చాలా ఇష్టం. ఈ పెళ్లి జరిగితే వైదేహి అమ్మాయి గారికి అన్యాయం జరుగుతుందని అవకాశం దొరికితే ఈ పెళ్లి ఆపేద్దామని చూస్తున్నారండి. అవునా? అవునండి. ఏమండి, ఏదో మీరు నా పెళ్లి చేస్తారనగానే మొత్తం చెప్పేశానండి. నేను చెప్పినట్టు బయట చెప్పారే అనుకోండి, మీరు నా పెళ్లి చేయడం పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు నా పెళ్లి చేస్తారు. అంజీ వెళ్తున్నావా? వెళుతున్నా అమ్మాయి గారు. ఏమండి, అన్నట్టు ముఖ్యమైన విషయం మర్చిపోయాను. నా పెళ్లి విషయం మర్చిపోకండి. థ్యాంక్స్. అంజీ 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 మళ్ళీ ఏమైందండి? ఇంకేం కావాలి? వైదేహి ఫోటో ఉందా? అబ్బాయి గారి గదిలో ఉందండి, మీరు వెళ్ళండి.